హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఆకర్ష బర్త్డే కోసం డెకరేషన్ అయితే స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. ఇలా సింపుల్గా చేస్తున్నాను నేనైతే ఇంట్లోనే. చూడండి మీరు కూడా. నాకైతే మా డాడీ మా మామయ్య హెల్ప్ చేస్తున్నారు డెకరేషన్ విషయంలో, బెలూన్స్ ఊపుతున్నారు. నా డెకరేషన్ అయితే ఇప్పుడు సగం కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఆల్మోస్ట్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో. డెకరేషన్ అయితే ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసిన. బెలూన్స్ అయితే కొన్ని తక్కువ పడ్డాయి, కానీ అయినా సింపుల్గా అయితే డెకరేషన్ బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి మీరు కూడా. ఫ్రెండ్స్, సాయంత్రం టైం అయితే అందరు ఇలా బయట కూర్చుర్రు. బయట కూర్చొని అయితే స్నాక్స్ తినుకుంటా అందరు మాట్లాడుకుంటుర్రు. ఇప్పుడైతే నైట్ వరకు ఇలా టైం స్పెండ్ చేస్తున్నారు అందరూ. 1 hour later. ఇప్పుడైతే మా మమ్మీ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఈరోజు ఆకర్ష బర్త్డే స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాము. నాకైతే చికెన్ బిర్యానీ చేయరాదు, అందుకే మా మమ్మీని చేయమని చెప్పిన చేస్తుంది. నెక్స్ట్ అయితే ఈరోజు సాటర్డే కాబట్టి మా నాన్నమ్మ తాతలు నాన్ వెజ్ తినరని వాళ్ళకైతే ఉప్మా చేస్తుంది. ఇగో ఈ కూర అయితే నా కోసం ఫ్రెండ్స్. నేను చికెన్ మటన్ తినా, అందుకే నాకైతే ఈ కూర. మా ఇంట్లో ఏ ఫంక్షన్లో చికెన్ మటన్ వండినా నాకైతే ఇదే కూర. అన్నిటికంటే ఈజీగా అయ్యే కూరగిన ఇదే, ఎగ్ కర్రీ. ఫ్రెండ్స్, మేమైతే కేక్ ఆర్డర్ చేసినాము. అది పార్ట్ 1 వీడియోలో చూసిరు కదా. ఇప్పుడైతే కేక్ తీసుకోవడానికి వచ్చినాము. ఇగో ఇదే ఫ్రెండ్స్, కేక్ అయితే రెడీ చేసి ఇక్కడ పెట్టిర్రు. ఇదిగో ఫ్రెండ్స్, ఇప్పుడైతే కేక్ మీద ఆకర్ష పేరు అయితే రాస్తున్నారు. ఇప్పుడైతే నేమ్ రాసేసిర్రు. ఇప్పుడైతే బాక్స్లో కేక్ని ప్యాక్ చేసేస్తున్నారు. ప్యాక్ చేసిన తర్వాత అయితే తీసుకెళ్తాము. 1 hour later. ఆకర్ష బర్త్డే కేక్ అయితే ఇగో ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడైతే కేక్ పెట్టేసినాము. ఇంకా కేక్ కట్ చేపియాలి ఆకర్షతో. అయితే అంతా రెడీ అయిపోయినాము. మేము గిన కేక్ కట్ చేపించడం ఒకటే ఉంది. కేక్ కటింగ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేసినాము. ఆకర్ష అయితే కేక్ కట్ చేయమంటే అసలు కట్ చేస్తలేదు, బలవంతంగా పట్టుకొని కట్ చేయించినాము. కట్ చేయించిన తర్వాత కేక్ తినమంటే గిన అది అసలు కేక్ తిన్నదా, కేక్ తింటం లేదు. దానికి అసలు స్వీట్ అంటేనే వాడది. కేక్ గిన అసలు కొంచెం గిన టేస్ట్ గిన చేయలేదు. అది ఇట్లుంటుంది ఆకర్షతోటి. నెక్స్ట్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో అయితే ఫొటోస్ దిగినాం మేము. అందరం ఇలా ఎవరిది వాళ్ళు అయితే ఫొటోస్ దిగిర్రు. అందరు ఫ్యామిలీస్ ఫొటోస్ దిగిన తర్వాత లాస్ట్కి అయితే మళ్ళీ అందరం కలిసి ఒకసారి గ్రూప్ ఫోటో దిగినాము. ఇగో బర్త్డేకి వచ్చిన మెంబర్స్ అయితే వీళ్ళే అందరము. ఇప్పుడైతే కేక్ కట్టింగ్, ఫొటోస్ దిగడము అన్నీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసిరు కదా. అయిపోయిన తర్వాత అయితే ఇంకా అందరూ ఇగో ఏం చేస్తారో చూడండి. నెక్స్ట్ అయితే కేక్ తింటున్నారు అందరూ. ఇదిగో వీళ్ళందరూ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్. ఇంతే ఫ్రెండ్స్, ఆకర్ష బర్త్డే అయితే ఇంతే సింపుల్గా చేసేసినాము. ఇంకా చూడండి వీడియో అయితే మొత్తము. ఇగో ఈమె ఆకర్ష వాళ్ళ పెద్దత్త, ఈమె చిన్నత్త. హాయ్ చెప్పండి. అక్కి నువ్వు హాయ్ చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఇగో మా ఆకర్ష బర్త్డే రోజే ఇంకో బాబు బర్త్డే ఉంది. ఆ బర్త్డేకి అయితే వచ్చినాం ఇప్పుడు మేము. 1 hour later. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము అందరం తినేసినాము. మా డిన్నర్ అయితే అయిపోయింది. అదైతే వీడియో తీయలేదు. నెక్స్ట్ అయితే అందరూ ఆడుకుంటే పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు. 11 అవుతుంది ఇప్పుడు టైము.
ఫ్రెండ్స్ చూశారు కదా మా ఆకర్ష బర్త్డే రోజు అయితే ఇలా చేసినాము. మార్నింగ్ నుంచి నైట్ వరకు చూసారు కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.